శేషగిరి సృష్టి అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి కన్యా రాశి జూలై మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈ కన్యా రాశి వారికి ఈ మాసం అనుకూలత ప్రతికూలత 50-50గా ఉన్నాయి. అనుకూలత ఇచ్చేవాడు శుక్రుడు, గురువు. అయితే ప్రతికూలత ఎక్కువగా శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. అయితే సామాజికంగా వీరు కొంత నిరుత్సాహపడే సంఘటనలు ఉంటాయి. ముఖ్యంగా వివాహాది ప్రయత్నాలలో జాప్యం జరగడం, సామాజికంగా రాజకీయాల్లో వారికి కూడా కొంత అనిశ్చితి కనిపిస్తుంది. వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు పుంజుకుంటాయి. చేస్తున్న వ్యాపారాలు లాభాల్లోకి పుంజుకుంటాయి. వీరికి విదేశీ వ్యాపారాలు చాలా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయం. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారాలు విస్తరించాలనుకుంటే ఇది అనుకూలమైన సమయం. సంగీత సాహిత్యాదుల రంగాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు, గౌరవం ఈ మాసం లభిస్తాయి. వారి యొక్క కృషికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వాళ్ళకు కూడా వారి గుర్తింపు లభిస్తుంది. అలాగే పదవులు లభిస్తాయి ఈ మాసం. విదేశీయానం అనుకూలం. వస్త్ర వ్యాపారాలు, నూతన వస్త్ర వ్యాపారాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం పుష్కలంగా ఉంది ఈ మాసం. అలాగే వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి జాప్యంగా ఉంటుంది, కొంత ఆలస్యం అవుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ మాసాంతరం సెకండ్ హాఫ్లో దూర ప్రాంతాలు కానీ దేశంలో కానివ్వండి ట్రావెల్స్ చేస్తారు. పోటీలలో నెగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు ఈ రాశి వారు. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను ఫోన్లో సంప్రదించవచ్చు.